మోసం అంటే ఎట్లుంటది? మోసం అంటే సేమ్ టు సేమ్ రేవంత్ సార్ లెక్కనే ఉంటది. ఇయో గిట్లనే అంటుర్రులా మన తెలంగాణలో ఉన్న రైతులు. ఆరే నిజం అంటే మళ్ళీ నేనే కావలసుకొని అంటున్నానేరు ఈ చేయి పాటోళ్ళు. మోసం ఒకటే కాదు, దగా అన్నా దోకా అన్నా నమ్మిచ్చినట్టెట్ట ముంచుడన్నా ఇవన్నీ చెయ్యి పాటికి మారుపేర్లట. ఏ ఊరికివో గిట్లనే వినబడుతున్నాయి మాటలు. ఎందుకో మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి కాబట్టి రేవంత్ సార్ గంత పెద్ద పేరు ఎట్లా సంపాదించుకున్నాడో అందరికీ తెలవాలే కాబట్టి టీవీ సౌండ్ జర ఎక్కువ పెట్టుకొని మరి చూడాలి పారి అన్నట్టు. రుణమాఫీ చేసినాం అంటుండు కదా మన సీఎం రేవంత్ సారు. ఇగో మన రైతులు ఉన్నారు, డైరెక్ట్ వాళ్ళని అడుగుదాం. మల్లేష్ తాత, ఏ పాట మాఫైనాయని పైసలు? నేను తీసుకునే 1,60,000 నాకు రుణమాఫీ అయితే పడలేదు. రేసిన కార్డు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని ఇప్పుడు ఈ పైసలు పడలేదు. నడిపిస్తారు, ఎన్ని పడతాయి, ఏం కాదు, ఇక పడతాయి, అగ పడతాయి. 14 తారీఖు, 8 తారీఖు, 6 తారీఖు అంటారు, అవి పడతలేవు, వస్తలేవు, పోతలేవు. గ్రామీణ బ్యాంకులో ఇంతకుముందు క్రాప్ లోన్ తీసుకున్నాం. 2018లో మాఫ్ వచ్చింది. ఈసారి రాలేదు ఇంకా. అప్పుడు 25,000 ఇచ్చాడు, అవి మాఫ్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళా మాఫ్ అనేది ఇంకా రాలేదు ఇప్పటిదాకా. ఆగనాట. సరే, ఒక్కరికంటే ఏదో బై మిస్టేకులా కాలేదనుకుందాం. గీత అతను అడుగుదాం. పెద్ద మనిషి, రుణాలట మాఫ్ అయినాయా? రేవంత్ సార్ చెప్తుండు మాఫ్ చేసినా అని. 35 సంవత్సరాల నుంచి లోన్ తీసుకుంటున్నాం ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మాఫీ అయ్యకుండానే అయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే మా రుణమాఫీ బంద్ అయింది. ఇంతకుముందు మీటింగ్ల ఈడ పెద్ద సభల పానీ నకలు ఇస్తాం, మీకు అన్నీ చేస్తాం, అన్ని రకాలు ఇస్తామని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు మా రుణాలు అయితే మాకు మాఫీ చేస్తలేడు. మేము దాదాపుగా 70-80 సంవత్సరాలుగా చేను కాస్తూ చేసుకుంటున్నాం. అవి పీపీ ల్యాండ్. అప్పుడు 2012-18 వరకు మాకు పానీలు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు. కేసీఆర్ కూడా మాఫీ చేశారు. ఇప్పుడైతే మాఫీ చేయడం లేదు, మాకు పానీలు ఇవ్వడం లేదు. బ్యాంకు పోతే పానీలు మీకు లేవంటున్నాడు, మాఫీ కాలేదు మీ రుణమాఫీ అంటున్నాడు. ఇప్పుడు యోగి అక్క ఏం చెప్తుందో కూడా నూరి. నాది 88,000 రుణమాఫీ ఉండే, కానీ పర్లేదు. ఫస్ట్ దఫా వల్లే, సెకండ్ దఫా వల్లే, థర్డ్ దఫాలో కూడా వల్లేదు. అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాం, ఇంకనైతే రాలేదు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మాకు. వీళ్ళు వాళ్ళని కాదు, ఇట్లా ఏ ఊరికి ఓ గిదే కథ. రైతులది గిదే కోస. మాటలు కోటలు దాటితాయి, చేతలు గల్మదాటాయి అంటారు చూడు. అగో మన చేయి పాట కథ గట్లనే ఉన్నది అంటారు. లేకుంటే ఏందోలా అసలు పంట రుణమాఫీ అంటేనే పెద్ద బోగస్ లెక్క కొడుతుంది. ఓట్లప్పుడు ఒక మాట, ఓట్లు ఒడిచినాక ఒక మాట, ఇప్పుడు ఇంకో మాట. గిదా కథ. 15 ఆగస్టు నాడు రైతులకు రుణాలని మాఫ్ చేసినా అని పండుగ చేసుకునే కదా. కానీ సగంలో సగం మందికి కూడా మాఫీ కాలే. అసలు జనాలకు బాగా మతిమరపు ఉంటది కావచ్చని చేయి పాటోళ్ళు అనుకుంటారు కావచ్చు. అందుకే ఒడ్డెక్కేదాకా ఓడమాలన్నా, ఒడ్డెక్కినాక బోడమాలన్న లెక్క మాటలు మారుస్తురు. ఫస్ట్ అసెంబ్లీ ఓట్లప్పుడు మన రేవంత్ సార్ రైతుల రుణాల మాఫీ మీద ఎంత ముద్దుగా చెప్పిండోలా యాదుకున్నదా? అగో యాద్ చేసుకోరి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. సరే, మరి అధికారంలోకి వచ్చిరు, రేవంత్ సారే సీఎం కుర్చీలో కూర్చున్నాడు. మరి వచ్చినాక రుణాలు మాఫీ ఏమాయేశారు అంటే ఏమన్నాడు? రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్లు అన్నాడా? లాస్ట్ కత్తే 17,000 కోట్లు చేసినా అంటుండు. ఈ 17,000 కోట్లల్లో ఎంతమందికి మాఫైనయోల్లా? అసలు 40 కోట్లల్లో 25,000 కోట్లు సర్కారే పొతం పెట్టి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టింది ఈ చేయిపాటి సర్కారు. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పుడు 17,000 కోట్ల లెక్క చూద్దాం. యాసంగి రైతు బంధు కోసమని మన కేసీఆర్ సార్ అప్పుడే 7,000 కోట్ల రూపాయలు మన సర్కార్ ఖజానాలు ఉంచిండు. ఎవరు తిప్పల పడకుండా రైతులు తిప్పల పడద్దు అని
సరే కేసీఆర్ సార్ అధికారంలోకి రాలే, చేయి పార్టీ వచ్చింది. అధికారంలోకి రాగానే కేసీఆర్ సార్ ఇచ్చే రైతు బంధు కంటే ఇంకా ఎక్కువ పైసలు ఇస్తాం, 15,000 ఇస్తాం అన్నాడు కదా. మరి ఏం చేసిండు? రైతు బంధు లేదాయే, రైతు భరోసా ముచ్చట లేనే లేదాయే. కేసీఆర్ సార్ పెట్టిన 7,000 కోట్లు మాయమైపాయే. ఇది ఇట్లుంటే ఇప్పుడు వానాకాలం పంట పెట్టుబడి పైసలు రైతు భరోసా పేరుతోని జూన్లోనే ఇయ్యాలే కదా చేపాటి ప్రభుత్వము. ఇప్పుడు ఆగస్టు కూడా సగం అయిపోయింది. ఇప్పటిదాకా ఈ రైతు భరోసా ముచ్చటనే లేదు. యాసంగును వానాకాలం పంట రెండు కలిపి 30,000 కోట్ల రూపాయలు రైతులకి ప్రభుత్వం బాకీ పడ్డది. కానీ ఆ లెక్కలు తీత్తలేరు. 17,000 కోట్లతోని రైతుల రుణాలు మాఫీ చేసినామో హో అని సంబరాలు చేస్తురు. ఇక దీన్ని మోసం కాకుండా ఇంకేమంటారు, దోకా కాకుండా ఇంకేంటిది? అవునా కదా? మీరే చెప్పురులా. రైతులనే కాదు, రేవంత్ సారు లాస్ట్కు దేవుళ్ళను కూడా మోసం చేసే ఏ ఊరికి పోతే ఆ ఊరి గుడి మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ పోయిండు. మీరు కూడా కావాయి. ఇక ఓట్లన్నీ ఏమైనాయో ఇప్పుడు కండ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ రేవంత్ సార్ రైతులకు చేసిన మోసం మీద రామన్ ఏమనడం ఇనుర్రి, మీకు పురాగ సమజ్ అవుతుంది. అగో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకి. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి ఇచ్చిన మాట. ప్రతి రైతు అర్హుడే. రేషన్ కార్డు నిబంధన లేదు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు, ఏ షరతులు లేవు. అందరికీ అన్నీ. ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం, ఆంక్షలు పెట్టడం, కోతలు పెట్టడం. రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ, పెన్షనర్కు కట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్, రేషన్ కార్డు లేకుంటే కట్. ఇవన్నీ చెప్పినరా ముందు? ఏవీ లేదు. అప్పుడు 40,000 కోట్లు, ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా 60% మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం 40% చేసి 100% అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకు మించిన దగ, ఇంతకు మించిన మోసం, ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు.